విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించాయి. బుడమేరు పొంగడంతో గుణదలలో ఇందిరా ఉలవచారు ఫ్యాక్టరీ వరదలో మునిగిపోయింది. దీంతో భారీగా నష్టం వాటిల్లింది. ఈ పరిశ్రమపై ఆధారపడి సుమారు 150 కుటుంబాలు జీవిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బుడమేరు పూర్తిగా పొంగింది. బుడమేరు ఇంతకుముందు గతంలో చాలాసార్లు వరదలు వచ్చినప్పుడు పొంగడం అయితే మనం చూసాము. బట్ కానీ 40% మాత్రమే బుడమేరు పొంగేది. బట్ కానీ ఇప్పుడు 100% బుడమేరు పొంగింది. చూడొచ్చు ఏ రకంగా బుడమేరు పొంగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు మొత్తం పూర్తిగా మునిగిపోయాయి. ఇక్కడ ఒక వంతెన ఉంటుంది, సో బ్రిడ్జ్. ఎందుకంటే ఇటు గుణదల రైల్వే ట్రాక్ నుంచి ఇటు నున్న వెళ్లే రోడ్డు. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా గుణదల ట్రాక్ ఏదైతే ఉందో ట్రాక్ దగ్గర నుంచి మనకి ఇక్కడ ఒక వంతెన ఉంటుంది. ఈ వంతెన దాటగానే డైరెక్ట్ గా మనం ఇక్కడ ఒక డెఫెండమ్ స్కూల్ ఒకటి ఉంటుంది. సో ఆ స్కూల్ దగ్గర నుంచి కూడా మనం చూసుకుంటే ఈ రోడ్డు నున్న వెళ్తుంది. నున్న వెళ్లే వరకు కూడా ఈ రోడ్డు వైజ్ గా కూడా మనం నున్న వెళ్ళొచ్చు. అయితే ఈ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయి బుడమేరు కట్ట తెగిపోయి వాటర్ అంతా కూడా మొత్తం పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మొత్తం ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి సైడ్ కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ కాలువలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడైతే పోలీస్ యంత్రాంగం కూడా ఎవరిని అంటే ఎవరైనా సరే లోతట్టు ప్రాంతాలు కదా అని చెప్పేసి ఇక్కడికి వస్తారేమోనని ముందుగానే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వచ్చి వారైతే మాత్రం సహాయక చర్యలు అందించే దిశగా, అలాగే ఎవరిని రాకుండా కూడా చూసే దిశగా కూడా ఇక్కడైతే మాత్రం పూర్తిగా అయితే నిఘా ఉన్నారు. పోలీసుల పర్యవేక్షణలో అయితే మాత్రం ఇదంతా పూర్తిగా ఈ ప్లేస్ అంతటి కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే ఇటు ఏదైనా వెహికల్ అంటే పొరపాటున ఏదైనా వెహికల్ కనుక ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా తెలియక వచ్చే వాళ్ళైతే మాత్రం పూర్తిగా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వంతెన పూర్తిగా మునిగిపోవడం, బుడమేరు మునిగిపోవడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే మాత్రం నీరు చేరుకుంది. అలాగే లోతట్టు ప్రాంతాల్లో కూడా పూర్తిగా నీళ్లు చేరుకుంది. అయితే ప్రధానంగా విజయవాడలో ది బెస్ట్ ఉలవచారు అని చెప్తారు. ఇందిరా ఉలవచారు, ఇందిరా ఫాస్ట్ ఫుడ్స్ కూడా వాళ్ళది రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఉన్నటువంటి ఇక్కడ ఏరియాలో ఇందిరా ఫాస్ట్ ఫుడ్స్ అండ్ ఉలవచారు ఫ్యాక్టరీ కూడా పూర్తిగా మునిగిపోయింది. వాళ్ళు కూడా కోట్లలో నష్టాన్ని అయితే చవి చూస్తున్నారు. సుమారుగా ఇప్పటికే 5 కోట్ల రూపాయల వరకు కూడా ఉలవచారు ఫ్యాక్టరీకి అయితే నష్టం అయితే వాటిల్లింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక సైడ్ చూడొచ్చు బుడమేరు పొంగిపోయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోతే, మరోవైపు ఇందిరా ఉలవచారు ఫ్యాక్టరీ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి నెలకొంది. సుమారుగా 5 కోట్ల వరకు కూడా ఇప్పటికే వారు నష్టం వాటిల్లినట్టు మనకు తెలుస్తుంది. అయితే వాళ్ళకు ఉన్నటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే బయటకు తీసుకొచ్చి కట్టేశారు. వారి ఏదైతే ఉందో ఫ్యాక్టరీ మొత్తం మునిగిపోవడంతో ఉన్నటువంటి పశువులన్నిటినీ కూడా బయటకు తీసుకొచ్చి కట్టేసినటువంటి పరిస్థితి నెలకొంది. చూడొచ్చు ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఎదురైంది అనేది మీకు కనిపిస్తుంది. మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి కూడా మొత్తం అంతా కూడా నీటిలో తేలియాడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ ఉలవచారు ఎండి ఎవరైతే ఉన్నారో ఇందిరా ఫాస్ట్ ఫుడ్స్ ఎండి వెంకటరత్నం గారు మనతో ఉన్నారు. ఒకసారి వారి ఫ్యాక్టరీ ఎలాగా ఎప్పుడు నీరు చేరుకుంది, మొత్తం ఏ మేరకు నీళ్లు మునిగిపోయాయి అనేది ఒకసారి వారితో మాట్లాడదాము. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తేనండి. ప్రధానంగా మనం చూసుకుంటే మొత్తం బుడమేరు మొత్తం మునిగిపోయింది. ఇటు చూస్తేనేమో విజయవాడలో ది ఫేమస్ అయినటువంటి ఇందిరా ఫాస్ట్ ఫుడ్స్ అండ్ ఉలవచారు మునిగిపోయింది. సార్ ఏ మేరకు మునిగిపోయింది సార్? మొత్తం 5 అడుగులు నీళ్ళు వచ్చినాయండి. 5 ఫీట్. ఇప్పుడు దాదాపుగా 4 ఫీట్ 3.5 ఫీట్ ఉంటుంది. ఇప్పుడు ఉదయం నుంచి ఒక 1.5-2 అడుగులు తగ్గింది సార్. అంటే యాక్చువల్గా మొత్తం చూస్తే అన్ని కొట్టుకొచ్చేసినట్టు కనిపిస్తున్నాయి. ఉలవలు కూడా దాదాపు ఉలవలు, చింతపండు, మొత్తం మిర్చి, కారం అంతా కలిపి దాదాపు మాకు ఒక 4 కోట్ల రూపాయలు కొట్టుకుపోయింది. మొత్తం ఉలవలు కూడా కొట్టుకుపోయింది. ఓ మై గాడ్. చూడొచ్చు నేను ఏ మేరకు లోతులోకి వచ్చాననేది మీకు కనిపిస్తుంది. సుమారుగా నాకు 3.5 అడుగుల వరకు కూడా నీళ్ళు అయితే మాత్రం వచ్చేసాయి. ఏ మేరకు వాటర్ వచ్చి చేరాయని కనిపిస్తుంది. సార్ ఎన్ని కోట్ల నష్టం వాటిల్లింది ఓవరాల్ గా? ఏమేమి ఇక్కడ మీరు నష్టపోయారు సార్? మిషనరీలో అయితే ఒక 50 లక్షల లాస్ వస్తుంది. రా మెటీరియల్ అయితే 4 కోట్ల దాకా పోతుంది అన్నమాట సుమారుగా. సార్ అంటే మీరు ముందుగా ఏమన్నా అంటే గెస్ట్ చేయలేదా సార్? ఇంత అంటే ముందు వచ్చే బుడమేరు వేరు, మేము ఆ లెవెల్ లెక్కేసుకుని దానికన్నా ఎక్కువ పెట్టుకున్నాం ఎత్తు అన్ని మోటార్లు అన్నీను. కానీ 2-3 రెట్లు ఎక్కువ వచ్చింది అనమాట ఈసారి. 2-3 రెట్లు ఎక్కువ వచ్చింది. అంటే మీరు ఊహించిన దానిగా ఎప్పుడు ఊహించలేదు సార్ ఇలాంటి పరిణామం? ఇంత ఊహించలేదు ఇప్పుడు. దాదాపు బుడమేరు కూడా తవ్వి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు బుడమేరు రిపేర్ చేయలే, తవ్వకం లేదనమాట మురుక్కాలలో. ఓకే. అయితే చూడొచ్చు మొత్తం మనకి సార్ మీకు మిషనరీ ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం సార్. ఏమైనా వెళ్ళగలమంటారు అక్కడ దాకా?
అయితే చూడొచ్చు ఒకసారి ఉలవచారి ఫ్యాక్టరీ ఏదవుతుందో బ్యాక్ సైడ్ మీరు ఉమా మీకు ప్యాన్ చేస్తున్నాడు. ఉలవచారి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి మిషనరీ అంతా కూడా పూర్తిగా ఇప్పటికే మునిగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారంతా కూడా నీళ్లు పూర్తిగా అంటే వీళ్ళకి అంచనా ప్రకారం కొంత మేరకు నీళ్లు వస్తాయని ఊహించినప్పటికీ ఊహ కందకోకుండా కూడా వీళ్ళకి మొత్తం కూడా మిషనరీ ఎక్విప్మెంట్ అంతా మునిగిపోయాయి. ఇక్కడ చూడొచ్చు ఎంత మేరకు సరుకు నష్టపోయారనేది కూడా కనిపిస్తుంది. ఇక్కడ గోడాం ఉంది. సో గోడాంలో కారము, చింతపండు, ఉప్పు, వీటికి సంబంధించినటువంటి ఉలవలు ఇవన్నీ కూడా ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో సామాగ్రి ఆయిల్ ప్యాకెట్ల నుంచి ప్రతి ఒక్కటి కూడా మొత్తం పూర్తిగా సరుకు మొత్తం డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి, మొత్తం అంతా కూడా నీట మునిగిపోయింది. పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి నెలకొంది. చూడొచ్చు ఏ మేరకు ఫ్యాక్టరీ దెబ్బతిందనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. వెంకటరత్నం గారు చెప్పండి సార్, అంటే ఓవరాల్ గా ఇంత నష్టపోయారు. సో ఈ నష్టాన్ని మరి పూడ్చుకోవడానికి మీకు చాలా సమయం పడుతుంది. చేయగలిగేది ఏం లేదు కదా. సుమారుగా మీకు 5 crores వరకు 5 crores వరకు లాస్ వచ్చేసింది. సో చూడొచ్చు ఉలవచారు ఫ్యాక్టరీకి సంబంధించి ఇప్పుడు మనం చూసాము ఓవరాల్ గా 5 కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లింది. సో వారు ఇప్పటికే ఇల్లు అంటే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇల్లు కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇది ఏదైతే ఉందో మనం ప్రధానంగా చూస్తుంది ఫ్యాక్టరీ మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఒకసారి చూద్దాము ఒకసారి లోపల అంటే ఈ ఉలవచారు ఫ్యాక్టరీకి సంబంధించి కట్టెపిల్లలు ఏవైతే ఉన్నాయో కట్టెపిల్లలు కూడా మొత్తం పూర్తిగా కూడా అన్ని కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూడొచ్చు ఎలాంటి ఇబ్బంది వీళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేది అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఒక ఇండస్ట్రీ కూడా మూతపడిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఒకసారి వెంకటరత్నం గారు ఇక్కడ మీ కింద అంటే సుమారుగా ఎంతమంది వర్కర్లు పనిచేస్తున్నారు, వారందరూ కూడా ఎంతమంది జీవనోపాధిని పొందుతున్నారు మీ నుంచి? ఇందిరా ఫుడ్స్, రత్న ఫుడ్స్, శ్రీంద్ర ఫుడ్స్, డైరీ వీటన్నిటి మీద 150 మంది పనిచేస్తూ ఉంటారు మా దగ్గర. 150 మంది పనిచేస్తుంటారు. మరి ఇప్పుడు 150 మంది ఎంప్లాయీస్ కి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కదా, అంటే మళ్ళీ ఫ్యాక్టరీ ఆన్ అయ్యేదాకా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. తప్పదు కదా, భరించాలి కానీ మనం. అయితే ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను అయితే ఎదుర్కొంటున్నారు. చూడొచ్చు ఇంత మనం మొత్తం ఫ్యాక్టరీ లోపలికి వచ్చాము. ఫ్యాక్టరీ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం సామాగ్రి కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ ఉలవచారు కాసేందుకు కూడా పూర్తిగా మనకి ఇక్కడ కట్టె పిల్లల్ని కూడా వీళ్ళు ఎక్కువ శాతం కొని నమోదు చేస్తారు. అవి కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూడొచ్చు మనకి ఫ్యాక్టరీ మొత్తం పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్విప్మెంట్ అంతా కూడా నీట మునిగాయి. ఇదంతా కూడా మళ్ళీ తిరిగి వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేయాలన్నా కూడా 5 కోట్ల రూపాయలు ఇప్పటికే నష్టం వాటిల్లినట్టు మనకి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఇందిరా ఫాస్ట్ ఫుడ్స్ ఎండి చెప్తున్నారు వెంకటరత్నం గారు. అలాగే మొత్తం వాళ్ళ ఇల్లు కూడా పూర్తి స్థాయిలో అయితే మొత్తం తడిచిపోయింది. దీని మీద బతుకుతెరువు మీద ఆధారపడి సుమారుగా 150 కుటుంబాలు అయితే జీవిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా కూడా దశాబ్దాల కాలంగా కూడా ఈ ఉలవచారు ఫ్యాక్టరీని అయితే రన్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అయితే మాత్రం కొంత మేరకు మునిగిపోయిన వారందరికీ కూడా వారికి ప్రభుత్వం ఆదుకోవాలని అయితే మాత్రం ఇటు ఉలవచారు ఫ్యాక్టరీ వల్ల స్థానికులు కూడా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ ఉమాతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఉలవచారు ఫ్యాక్టరీ వద్ద నుండి.